సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అక్కడ తయారు చేసిన వస్తువుల్ని జిల్లాలో గాని స్టేట్ లో గాని విదేశాల్లో అమ్మే ఏర్పాటు కూడా చేస్తాం. దీనివల్ల చాలా వరకు మనకు కావలసిన అన్ని వస్తువులు ఫెయిర్ ప్రైస్ షాప్ ద్వారా పేరు కూడా మారుద్దాం. దీన్ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన కందిపప్పు అయితే అప్పుకే మీకు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎంపవర్ చేయాలనో ఎంపవర్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధుల మీరు, అనుసంధాన కర్తల మీరు. ప్రభుత్వ ఇమేజ్ బాగుండాలంటే మొట్టమొదటిసారిగా ఫెయిర్ ప్రైస్ షాప్కి వస్తే ఆ ఫెయిర్ ప్రైస్ షాప్లో మీరు చూపించే చొరవ, మీరు అందించే సేవల వల్ల ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వస్తుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఇప్పుడే మన మిత్రులు చెప్పారు. అందులో మీరు చూస్తే ఒకప్పుడు ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ అంటే ఏదో మీరు బియ్యం అంత తగ్గించి ఇస్తారని, అవకతవకలు చేస్తారని చాలా చెడ్డ పేరుండేది. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఈ ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ దగ్గరికి పోతే మాకు అన్ని వస్తువులు వస్తున్నాయి, ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అభినందించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మీరు చూస్తే 86%. నాకు అనుమానం లేదు, భవిష్యత్తులో 95% మా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లు ప్రజల సంతృప్తిని చేకూరుస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది చేయాలంటే చాలా సులభం. వచ్చిన వాళ్ళని విసుక్కుంటే మీ వచ్చే మార్కులు తగ్గిపోతాయి. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, ఎండల్లో వస్తారు. ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకొని ఇంటి మన షాపుకు వస్తారు. ఓసారి ఎక్కడో పొలం పనులు ఇమీడియట్ గా వస్తారు. ఓసారి నీళ్లన్నీ లేకుండా మళ్ళా పోవాలని చెప్పి ఆలోచించుకుంటూ మన షాపులకు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లందరినీ కోరుతున్నా, మీరు మాట్లాడే విధానం చాలా ముఖ్యం. ఎట్లా బియ్యం ఇస్తారు మీరు నాకు తెలుసది. కరెక్ట్ గా తూకం కూడా వేసి ఇస్తారు, టైంలో కూడా ఇస్తారు. మీకు వచ్చినప్పుడు కానీ వరుస పెట్టి ఏమమ్మా బాగున్నావా, పెద్దవాళ్ళైతే ఏమమ్మా చెల్లమ్మ బాగున్నావు అనడం, ఆడబిడ్డ డీలర్లు అయితే ఏమన్నాయా బాగున్నావా, ఏ తమ్ముడు బాగున్నావు అని మాట్లాడడం, ఏంటి ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారని ఒక 5 నిమిషాలు మీరు 2 నిమిషాలు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడితే ప్రతి ఒక్కరు మీకు బ్రహ్మాండమైన మార్కులేసి 100కి 95 మంది సాటిస్ఫాక్షన్ ఉంటారు. వాళ్ళు రావడం కానీ మీ ఇంట్లో బాధలతో మీరు కానీ వాళ్ళు చిరాకులు పెట్టే పరిస్థితిలో మీరుంటే మనకు ప్రాబ్లం వస్తుంది. వాళ్ళేదో బాధల్లో వస్తే మీ బాధలు బయట వచ్చి నువ్వెందుకు మా షాపుకి వచ్చావనే విధంగా విసుక్కుంటే, లేకుంటే ఎవరైనా రాజకీయంగా నెగిటివ్ పబ్లిసిటీ చేసినా అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. నేను మిమ్మల్ని నమ్మాను, మీ అభివృద్ధి కోసం నేనున్నాను. ఈ ప్రభుత్వం కోసం మీరున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అన్నగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ కష్టాలన్నీ తీర్చడానికి, ఈ డీలర్ల వ్యవస్థను ఇంకా పటిష్టం చేయడానికి, డీలర్ అంటే ఏదో పార్ట్ టైము, వీళ్ళ అవసరాలు అవసరం లేదు, ఇష్టం ఉంటే పని చేయండి లేకపోతే లేదనకుండా, మీకు కూడా కుటుంబం ఉంది, మీకు కూడా కష్టాలున్నాయి, మిమ్మల్ని కూడా ఆదుకోవాలని ఈరోజు రూపాయి కేజీ బియ్యం అయితే ₹1 మీకు కమిషన్ ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు 86% సాటిస్ఫాక్షన్ ని 95% చేయాలి. ఇటీవల చంద్రన్న బీమా చూస్తే అక్కడ కూడా డాక్రా సంఘాలు పనిచేస్తున్నారు. 100కి 96%, 99% సాటిస్ఫాక్షన్ లెవెల్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే మిత్రులు చెప్పారు, నేను టెక్నాలజీ తీసుకొచ్చాను. మీరు ఫెయిర్ ప్రైస్ షాప్కి ఎవరన్నా డీలర్ వస్తే
ఎంత టైంలో మీరు ఆ ఫేర్ ప్రైస్ షాప్లో అతనికి ఇచ్చారో మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ టైంలో మీరు బియ్యం ఇచ్చారు, అదే సమయంలో ఏ రోజు ఇచ్చారో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఎవరైనా తప్పు చెప్పాలన్నా తప్పు చెప్పే పరిస్థితి ఉండదు. అదే సమయంలో ఆలోచించింది, మళ్ళా నేను ఒక ఫోన్ కొడుతున్నాను, ర్యాండమ్ కింద పంపిస్తున్నా. దినానికి 30 లక్షల మందికి ఫోన్లు వస్తున్నాయి వివిధ సమస్యల పైన. మీకు కూడా నా ఫోన్లు వస్తూ ఉంటాయి. వస్తున్నాయా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పాలి. వస్తున్నాయా? వస్తున్నాయని చేలిపైకి ఎత్తండి. అన్ని రికార్డు అయిపోతున్నాయి. మీరు వద్దన్న అందరిది రికార్డు అయిపోతుంది. రికార్డు అయిపోయినప్పుడు మంచి వాళ్ళు మంచిగానే ఉంటారు ఎప్పటికీ. ఎవరైనా చేత కాకపోతే ఎప్పటికీ రికార్డులు చెడ్డుగానే ఉంటుంది. నేను అడుగుతున్నా, 100కి 90% తృప్తిపరచడం కష్టమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. గట్టిగా చెప్పండి. సాధ్యం కదా? సాధ్యమా? సాధ్యం అంటే గట్టిగా చేయలేసి చెప్పండి, మేము చేస్తామని. ఈరోజు మనకంతా కూడా మార్చి 1 వస్తా ఉంది. ఈరోజు ఫిబ్రవరి 28, మార్చి కోటా వస్తా ఉంది. మార్చి, ఏప్రిల్, మే కోటాలో 3 నెలల్లో మీరందరూ డిస్టింక్షన్ లో పాస్ కావాలి. నేను కూడా పరీక్షల్లో డిస్టింక్షన్ లో పాస్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి శ్రీకారం చుట్టాలి. 5 సంవత్సరాల ప్రజాసేవ, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని నేను అడుగడుగునా కష్టపడ్డాను. అందరినీ సంతోష పెట్టాలని ఆలోచించాను. అందరూ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైతే మనందరూ హ్యాపీగా ఉంటే సమాజం హ్యాపీగా ఉంటుంది. ఒక విధంగా అందరి గౌరవాన్ని పెంచాలని, సమాజంలో ఎవరికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమించడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. నేను అదే మీ దగ్గర నుంచి కోరేది కూడా. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే మనం అనేక బెనిఫిట్స్ కూడా ఇచ్చాం పేదలకు. పండుగల్లో మీరు చూస్తే చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇచ్చాం. 1630 కోట్ల రూపాయల పండుగల్లో నేను ఒకటి ఆలోచించాను, పేదవాడు కూడా పండుగ చేసుకోవాలి, పప్పు అన్నం తినాలి, నెయ్యి వేసుకొని తినాల్సిన అవసరం ఉంది. డబ్బులుండే వాళ్ళకే పండుగలు కాకుండా ఈ పేదవాళ్లకు నేను అండగా ఉండాలి. వీరికి కూడా ఘనంగా పండుగలు చేసుకునే స్తోమత ఇవ్వాలని ఈ కానుకలకు శ్రీకారం చుట్టాం. ఒక రంజాన్ తోఫాకి 137 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే దీపం కనెక్షన్ నేనే తీసుకొచ్చాను. రాష్ట్రం మొత్తం ఇచ్చాం. 1,54,00,000 కుటుంబాలకి ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. ఎవ్వరు కూడా వంట చేయాలంటే ఇబ్బంది లేకుండా నేరుగా వంట గ్యాస్తో చేసుకునే అవకాశం ఇచ్చాం. ఇప్పుడు డీలర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. మా ఆడబిడ్డలు కూడా కొంతమంది డీలర్లు ఉన్నారు. ఎవరైనా మగవాళ్ళు కూడా ఆడబిడ్డలు డాక్రా పని మీద బయటపోతే వంట కూడా మీరే చేసుకోవచ్చు తమ్ముళ్ళు. వంట గ్యాస్ ఉంది కాబట్టి సులభంగా వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కడన్నా ఎట్ట వంట చేయాలనో తెలియకపోతే, బిర్యానీ ఎట్ట చేయాలనో మీరు టీవీ పెడితే ఆ టీవీ చూసుకుంటూ బిర్యానీ కూడా తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలు ఇంటికి తిరిగి వస్తానే బిర్యానీ కూడా వాళ్ళకి పెట్టే అవకాశం వస్తుంది. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. అందుకని వంట గ్యాస్ అయితే గిరిజనుల కోసం ప్రత్యేకంగా 5 కేజీలు గ్యాస్ సిలిండర్లు స్టవ్లతో కలిపి 2,500 రూపాయలకే ఇచ్చాం. నా ఆలోచన ఒకటి, ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలని ఈ కార్యక్రమాలకన్నిటికీ శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే 100% సాటిస్ఫాక్షన్ ఉండే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీరు చూస్తే
కేవి రమణ విశాఖపట్నం అర్బన్ 100%, బి రామకృష్ణ టి తాడేపల్లిగూడెం 100%, డి అప్పారావు మంత్రాలయం రణస్థలం శ్రీకాకుళం జిల్లా, సీతమ్మ కారంచేడు ప్రకాశం జిల్లా, రవికుమార్ అత్తిలి వెస్ట్ గోదావరి జిల్లా. ఇలాంటి వాళ్ళు 100% సంపాదించారు. ఆ 100% సంపాదించిన వాళ్ళకి, ప్రజలను తృప్తిగా పెట్టే వ్యక్తులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. అదే మరి కొంతమంది మరీ పూర్ సాటిస్ఫాక్షన్ 0 మార్కులు వచ్చాయి. వాళ్ళని మీరు చూస్తే శ్రీనివాసరావు ప్రతిపాడు ఈస్ట్ గోదావరి జిల్లా, ప్రభాకర్ కొడలూరు నెల్లూరు జిల్లా, వెంకటేష్ పాచిపెంట విజయనగరం జిల్లా. అదే మరిగా గుంటూరు జిల్లాలో వినుకొండ, ఏది పేరు ఆ పేరు కరెక్ట్గా చెప్తారు ఇప్పుడే. న్యూటన్ ప్రసంగి వినుకొండ నియోజకవర్గం గుంటూరు, వీరేష్ కౌతాలం కర్నూలు జిల్లా. వీళ్ళని కూడా గట్టిగా అభినందించాలి. ఎందుకంటే 0 తేగలిగారంటే గొప్ప వ్యక్తులు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా అభినందించండి. నేను కోప్పడడం లేదు, బాధపడడం లేదు. ఇప్పుడే ప్రసాదరావు గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. వాళ్ళల్లో కూడా మోటివేషన్ తేవాలి. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు కూడా పైకి రావాలి. మీ వల్ల అందరి టీం యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతా ఉంది. ఆవరేజ్న 86% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటే 100% వచ్చేవాళ్ళు 14% కాంట్రిబ్యూట్ చేసి మీరు 86% ఎన్నిక లేకపోయారు. ఇది దుర్మార్గం. టీం అనేది సమర్థవంతంగా పనిచేయాలంటే మీరందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తే తప్ప 10 మంది డీలర్లు రాష్ట్రంలో 0%లో ఉన్నారు. వాళ్ళందరినీ నేను కోరుతున్నాను, నెక్స్ట్ మంత్కు వాళ్ళందరూ కూడా పికప్ కావాలి. ఇప్పుడే నేను ఇంకొక విషయం కూడా అడుగుతున్నా మంత్రిని, ప్రసాదరావు గారిని ఒక విషయం చెప్తున్నాను. రాబోయే రోజుల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో, సరి అయిన పర్ఫార్మెన్స్ లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ కూడా చెప్పమని, అక్కడికి పంపించమని, వీరికి 100% ఎట్లొచ్చాయి, వాళ్ళకు తక్కువ ఎట్లొచ్చాయి, ఏం చేస్తే వాళ్ళకు కూడా 100% వస్తుందో కంటిన్యూగా అవగాహన పెంచమని కోరుతున్నా. అవార్డ్స్ కూడా ఇమ్మని కోరుతున్నా. ఎవ్రీ మంత్ టాప్ 10 అవార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి, అవసరమైతే అదనంగా వాళ్ళకు హానరోరియం కూడా ఇస్తాం. నేను ఆ విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నాను. నా ఆలోచన ఒకటి, మీరు ఆనందంగా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి. మీ ఇద్దరు ఆనందంగా ఉంటే మీకు ఏమి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఒకసారి నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని నమ్మమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఇంటింటికి అవసరమైతే మీరు వెళ్ళాలి. ఎక్కడా జరిగిన ఆహార భద్రత ఈ ప్రభుత్వం ఇస్తా ఉందని చెప్పాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఏదైతే ఈరోజు స్టేట్ యావరేజ్ వస్తుందో ఆ నెలలో దానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి 2,000 రూపాయలు ఇప్పుడు 85% పెట్టారు. భవిష్యత్తులో స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ హానరోరియం ఇస్తాం. అవసరమైతే 2,000 రూపాయలు పెట్టారు. కానీ నాకు అనిపిస్తుంది నేను 95% రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి
నేను ఇంకా ఎక్కువ స్టేట్ యావరేజ్ రావాలనుకుంటున్నాను కాబట్టి యూనిఫామ్ గా జీవో ఇస్తాం. స్టేట్ యావరేజ్ చూసుకొని ఆ నెలలో మీరు దానికంటే ఎక్కువ ఉంటే యావరేజ్ కంటే వాళ్ళందరికీ 5,000 రూపాయలు అదనంగా ఆందోళన ఇస్తాం. ఆనందమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కావాలంటే ప్రసాద్ గారిని కోరింది ఎక్కడికెక్కడ మీకు ట్రైనింగ్ ఇమ్మని. మీలో కూడా ఆన్లైన్లో టెలిఫోన్లో కానీ లేకపోతే మన వాళ్ళ పంపించడం కానీ ఇవన్నీ చేసి మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తాం. ఈ రోజు మీరు ఒకసారి చూసినప్పుడు 29,788 మంది డీలర్లు ఉన్నారు. ఒక పటిష్టమైన వ్యవస్థ. మీరందరూ కూడా ప్రభుత్వం పరపన ఉద్యోగాలేం కాదు, మీరు కమిషన్ తీసుకుని పార్ట్ టైం కింద పనిచేస్తున్నారు. నేను మీకు మేలు చేశానని నమ్మకం ఉంటే మళ్ళీ మంచి ప్రభుత్వం రావడానికి మీరందరూ సహకరించి గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీరు బాగా సేవలు అందిస్తే ఆటోమేటిక్ గా ప్రజలు ఓట్లేస్తారు. మీరు మంచి మాటగా మీరు కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా మీ దగ్గర కొంచెం చెప్పగలిగితే దానివల్ల చైతన్యం పెరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మనం అనేక కార్యక్రమాలు చేశాం. మీరు ఒక విషయం చూడండి, నేను పాదయాత్రలో వచ్చాను. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, వృద్ధుల్ని పిల్లలు చూసుకోవడం లేదు. ఒకవేళ వాళ్ళకి స్తోమత లేక కొంతమంది స్తోమత ఉన్నా కావాలని కూడా కొంతమంది చూసుకోవాలని పరిస్థితి వచ్చారు. నేను ఆ రోజు ఒక పిలిపిచ్చాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మీకు అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ మాట ప్రకారం 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు మొదటి తారీఖున వాళ్ళ ఇంటికి పంపిస్తున్నానంటే అది నా పట్టుదల. ఎక్కడ పోయినా మా పెద్ద కొడుకు పంపించాడని చెప్తే నాకెంతో ఆనందంగా ఉంది. మీరు ఆ విషయమే రిమైండ్ చేస్తే ఇంకా వాళ్ళల్లో సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మీ పట్ల కూడా అభిమానం పెరుగుతుంది. ఈరోజు ఎక్కడన్నా యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్కన మామూలు 50 సంవత్సరాల లోపల చనిపోతే 2 లక్షలు ఇస్తున్నాం. 70 సంవత్సరాల పైన సహజ మరణం అయితే 30,000 ఇస్తున్నాం. మట్టి ఖర్చులకు 5,000 ఇస్తున్నాం. మీకు కూడా మట్టి ఖర్చులకి 15,000 రూపాయలు చొప్పున ఈ డీలర్లందరికీ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం చేశాం. ఈ విషయం మీరు చెప్పగలిగితే వాళ్ళలో ఇంకా సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, ప్రోగ్రామ్కి అవేర్నెస్ వస్తుంది. ఫేర్ ప్రైస్ షాప్ లో ఏ విధంగా మనం నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం, నాప్కిన్ దేనికోసం ఇస్తున్నాం, శానిటరీ నాప్కిన్ వాడితే ఆడవాళ్ళల్లో ఆరోగ్యం బాగుపడుతుంది. అదే మరిగా ఈరోజు కాంపోస్ట్ యాడ్స్ ఏవైతున్నాయో ఇంటి దగ్గరనే ఇవన్నీ కూడా చెత్తంతా కలెక్ట్ చేసినప్పుడు ఈ నాప్కిన్లు కూడా కలెక్ట్ చేసి ఈ శానిటరీ నాప్కిన్ ని మళ్లీ ప్రాసెస్ చేసి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా పరిశుభ్రంగా పెడుతున్నాం. ఈ విషయాన్ని ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడగలిగితే చాలా ఇమేజ్ వస్తుంది. ఈరోజు శానిటరీ నాప్కిన్ వల్ల ఒకప్పుడు నేను చెప్పాను ఎయిడ్స్ గురించి మాట్లాడేవాళ్ళం కాదు. ఆ రోజు నేను చెప్పింది బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పాను. మౌనం విడనాడండి, ఎయిడ్స్ గురించి మాట్లాడమని చెప్పాను. దానివల్ల ఎయిడ్స్ కంట్రోల్ చేశాం. ఏదైనా అవేర్నెస్ రావాలి కాబట్టి శానిటరీ నాప్కిన్ వల్ల ఉండే లాభాలను మీరు చెప్తూ వాళ్ళందరూ కొనేటిగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. పెళ్లి కానుక ఇచ్చాం, పిల్లలకు చదువు కోసం పెద్ద ఎత్తున చేస్తున్నాం, అన్న క్యాంటీన్ పెట్టాం. ఇవన్నీ ఆహార భద్రతలో మనం ఏం చేస్తాం మీరు చెప్పగలిగితే పెద్ద ఎత్తున మనకు లాభాలు వస్తాయి. ఈరోజు మీరు చూడండి,
గిరిజన ప్రాంతంలో గిరి పోషకాహార భద్రత ఇచ్చాం. నెలకు 532 రూపాయలు విలువయ్యే ఆహార పదార్థాలన్నీ ఒక ఫుడ్ బాస్కెట్ కింద, న్యూట్రీ బాస్కెట్ కింద ఇచ్చాం. 2 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 120 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో మీరు చూస్తే కందిపప్పు 2 కేజీలు, బెల్లం కేజీ, సన్ఫ్లవర్ 1 కేజీ, డబుల్ ఫోర్టిఫైడ్ ఉప్పు 1 కేజీ, రాగి పిండి 2 కేజీలు, వేరుశనగ పప్పు 1 కేజీ ఇస్తున్నాం. ఇది మీరు చూసినప్పుడు ఎక్కడా లేని విధంగా దీనికి మనం శ్రీకారం చుట్టాం. ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలు ఉంటాయో వీళ్ళలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనం దీనికి శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున చేస్తున్నాం. మీరు ఇదే సమయంలో ఆహార భద్రత గురించి మాట్లాడాలి. ఇందులో మీరు చూస్తే చాలా కార్యక్రమాల్ని ఈరోజు చంద్రన్న కానుకలు ఇచ్చాం, ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చాం, అన్పాలిష్డ్ రైస్ ఇస్తున్నాం, డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ ఇస్తున్నాం, మిల్లెట్స్ అన్ని జోవార్ కానీ రాగి కానీ ఇలాంటివన్నీ ఇస్తున్నాం, పప్పు ధాన్యాలు మనం సరఫరా చేస్తున్నాం, అన్న అమృతాస్తం ఇస్తున్నాం. ఇప్పుడే చెప్పాను, ఫుడ్ బాస్కెట్ ఇచ్చాం, బాల సంజీవని, బాలామృతం ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం ఇస్తున్నాం. కడాన మీరు చూస్తే ఈ యొక్క పౌష్టికాహారం తెలియజేయడానికి ఆడబిడ్డల ఆరోగ్యం కోసం మీరు చూసినప్పుడు శ్రీమంతాలు చేస్తున్నాం. బాలింతలుగా ఉండి గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దానికోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చేయలేని కార్యక్రమానికి, ఒక సామూహిక శ్రీమంతానికి ఒక అన్నగా నా చెల్లెళ్ళకి నేను చేసే కార్యక్రమాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క పిల్లలకందరికీ అన్నప్రాసం పెట్టాం. పౌష్టికాహారం యొక్క విలువ తెలియజేయడానికి చిన్న పిల్లలకందరికీ అన్నప్రాసం పెట్టి దీనిపైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీరంతా కూడా రాబోయే రోజుల్లో ఒక విలేజ్ మాల్స్ మాదిరిగా తయారు కావాలి.